ఈమెనే తల్లి విరాళాలు వస్తే ఉడక మింగిందంట. ఏ పైసలు వచ్చినా మింగి అన్ని కోట్ల రూపాయల వ్యత్యాసం. ఏం తిండి, ఏం అవినీతి. మీ హక్కు లేదు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మేసిన బీఆర్ఎస్ నేతలు నెల రోజులైనా కాకముందే మాపై విమర్శల. కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు. అనే వాళ్ళు ఏం భయపడతలేరు అక్క. నువ్వు తప్పుడు సమాచారం విన్నట్టుమేమో. మంత్రి సురేఖక్కకు తప్పుడు కాళేశ్వరం విచారణ అనగానే వణుకు పుట్టిందంటే ఎవ్వడు భయపడతలేడు. దమ్ముండే ఎయిరంటురాలు. కేటీఆర్ కానీ, కవిత కానీ, కడియం శ్రీహరి కానీ, మన హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నేతలందరూ మీకు దమ్ముండే కాళేశ్వరం మీద విచారణ చేపట్టుర్రి. మీరు అడిగిన దానికి సంసిద్ధంగా ఉన్నామని అంటారు. మీరేమో భయపడుతున్నారు అంటారు. ప్రజలను మీరు ఏదో కాలయాపన చేయడానికి బీఆర్ఎస్ని పూర్తిగా చూపించి అది కాలయాపన అని అందరికీ అర్థమైపోయింది. బీఆర్ఎస్ అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుందంట. 9.5 ఏళ్ళ తెలంగాణ అడ్డంగా దోచుకున్నారు. బీఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు అంటూ కూడా. ప్రజలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతం కలిగిన వాళ్ళు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడానికి ఆ విచారణ. ఇప్పుడు మంత్రి సురేఖ గారు ఏమంటున్నారు? భయపడతా ఉన్నారు, వణుకుతా ఉన్నారు. వాళ్ళేం వణుకుతలేరు ప్రజలారా. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ బరాబర్ విచారణ చేయరు. మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ సంగతి ఏందో చూస్తాము. విచారణ చేపడితే కదా నిజాలు తెలిసేది. ఎవడు పందికొక్కులా తింటారు అనేది కూడా తెలుస్తుందని కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ నేతలంతా చెప్తా ఉన్నారు. ఒకవైపు కొన్ని పత్రికలేమో బీఆర్ఎస్కు అనుకూలంగా రాసుకుంటూ వస్తుంటే కొన్ని పత్రికలేమో కాంగ్రెస్కు రాస్తున్నాయి. ఒక దాంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వార్త